ఓకే అండి. ఇప్పుడు అర్థమైందా ఇది? రమగారు, రమణ. అర్థమైందమ్మా. ఆ, అర్థమైందమ్మా. అంటే మనం ఏమనుకుంటాం సంఘర్షణ భగవంతుడి. చెప్పండి. అదే మనం భగవంతుని తెలుసుకుంటున్నామని సంఘర్షణలోనే ఉంటాం, కానీ అదంతా మనసులోనే జరుగుతుంది. మనసు ఎప్పుడైతే అంటే అది ఆ సంఘర్షణ, మనసు ఆక్యుపై నిశ్చలస్థితికి వెళ్తుంది, అయిపోతుంది. ఆపే అయిపోయింది. అవునమ్మా. దేంతో ఆక్యుపై అయినా అది ఆక్యుపేషనే కదా. అదే కానీ అదే. మనందరం ఇంత సూక్ష్మ విషయాన్ని గమనించాం. అబ్బా, మన కోరిక గొప్పదే కదా, మనం గొప్పదాంతో ఆక్యుపై అయిపోయాం కదా అనుకుంటాం. దేంతో ఆక్యుపై అయినా ఆ, ఆక్యుపైడ్ మైండ్ ఎప్పుడు కూడా సైలెన్స్ అంటే అదే దైవం. అది అంత సైలెన్స్ గా, ఆ సైలెన్స్ అన్నది ఎప్పుడు వస్తుంది? దేంతో ఆక్యుపై అవ్వకుండా, ఏ కోరిక లేకుండా, ఏ సంఘర్షణ లేని మనస్సుకే అది సంభవం. అంతేనా? అవునమ్మా, అవునమ్మా. అందరికీ అర్థమైంది కనుక ఆపినా. ఇది చాలా సరే అమ్మా. ముఖ్యమైన విషయమే, ఎందుకంటే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఏదో ఉన్నతమైన కోరిక కోరినా అది ఆ కోరికతో నిండిపోయింది మనసు. కోరిక అవునమ్మా. సంఘర్షణ ఉన్నప్పుడు అసలైనటువంటి దైవం అక్కడ ఉండదు. అవునమ్మా. మనం ఎప్పుడు ఈ సంఘర్షణలోనే జీవిస్తున్నాం. ఏదేమైనా కూడా అది కూడా అందులో నుంచి వచ్చిందనే విషయం మర్చిపోతాను. అది ఆ కూడా మనసు సృష్టించింది, అది కూడా మనసులో నుంచే వచ్చింది కదా. అంటే దైవం కావాలన్నా అక్కడ అలా ఏదైనా కాదండి. కోరిక సంఘర్షణ. మనసులో నుంచే వచ్చిందని కాదు, మనస్సు ఆక్యుపై అయిపోతుంది. మనస్సు అవునమ్మా. ఏమీ లేకుండా ఉండగలిగినప్పుడే సంభవం. స్వేచ్ఛగా ఏ ఉండాలి. కోరిక అలజడి. ఉమ్. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. వస్తాను.